ఫ్రెండ్స్, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మన ప్రజెంట్ కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఉన్నప్పుడు ఎందుకు కష్టపడకుండా ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని అడుక్కొని మనం బతకాల్సిన అవసరం ఏమి? మనకు అన్ని పార్ట్స్ బాగానే ఉన్నాయి కదా బాడీలో. అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు? నేను బతకగలను, నేను ఏదో కష్టపడి పైకి రాగలను అనే ఇది నీకు ఉండాలి. అంతేగాని వాళ్ళని వీళ్ళని అడుక్కుంటే నువ్వు చీప్ అవుతావే కానీ మంచిగా పేరు మాత్రం నీకు రాదు. నువ్వు అన్ని విధాలుగా బాగున్నప్పుడు ఆ చిన్న పని అయినా సరే నీ వల్ల అయినంత వరకు చేసి కష్టపడి తిను, కష్టపడి బతుకు. అప్పుడే నువ్వు రేపటి రోజున బాగుంటావు. సొసైటీలో మనం బాగుండాలి అంటే మన కష్టం మనం తినాలి, బాగుండాలి. అప్పుడే కొద్ది రోజులు కష్టంగానే ఉంటుంది. కష్టపడినప్పుడు అది కొద్ది రోజులు మాత్రమే. నీకు దాని మీద ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది అంటే కొద్దిగా అలా 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 ఒక మంచి పొజిషన్లో పోతే ఆ రోజు చూడు వాడు ఆ రోజు అలా బతికినాడు, ఆ అమ్మాయి అలా బతికింది, ఈరోజు చూడండి ఎంత బాగా వెళ్తూ ఉన్నారు, కార్లు చూడండి. ఇప్పుడు ఉన్న కాలంలో ఒక ఇల్లున్నా ఒక కారున్నా వాళ్ళు బాగుండారే, మనం లేదే, వాళ్ళు అలా బతికినారే ఇప్పుడు ఇలా బతుకుతున్నారే అనేసి అనుకుంటారు. అవును కదా, అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు అవి తింటారే మనం ఇది తీయాలనే అనేసి మాత్రం ఎప్పుడు అనుకోదండి. మనకి ఎంత వర్క్ అవుతుందో మన స్తోమత బట్టి డబ్బులు మనకి ఎంత ఉంటుందో మనీ అనేది దానికి తగినట్టే మనము లైఫ్ అనేది రన్ చేయాలి. అంతేగాని వాళ్ళకి అన్నుండాయి ఇది ఉన్నాయి అనేసి మాత్రం మనం ఫోర్స్ చేయకూడదు. ఇంట్లో మనకి ఎంత వర్క్ అవుతుందో అంతవరకే చేయండి. అది చిన్న పని అయినా సరే, చిన్న ఖర్చు అయినా సరే, ఓకేనా?